హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇది తిరుపతి వ్లాగ్స్ అనమాట. తిరుపతి వెళ్ళి వచ్చిన రోజు మేము ఇంకా నైట్ వచ్చాం కదా 1కి. ఇంకా మార్నింగ్ లేచేసరికి లేట్ అయింది. ఇంకా ఎక్కడివి అక్కడే ఉన్నాయని చెప్పి మార్నింగ్ అయితే పొంగల్ చేయలేదు. మనకు తెలిసిన విషయమే కదా, తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి పొంగల్ చేసి తర్వాత ప్రసాదం అంతా పంచుతామని. అంతకుముందు వ్లాగ్లో మీకు ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చూపించలేదు కదా, ఇవైతే చాలా బాగున్నాయి అనమాట. ఎవరికన్నా గిఫ్ట్ లాగా ఇవ్వడానికి బాగుంటాయి. కాకపోతే నేను తీసుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు రెంటెడ్ హౌస్లో కదా ఉండేది. మనం షోకేస్లో అట్లా పెట్టుకోవాలన్నా ఇంకెక్కడ పెట్టుకుంటాంలే అని ఇంకా ఇక్కడైతే పొంగల్ చేస్తుంది మా ఆడపడుచు. తెచ్చినవన్నీ అయితే స్వామివారి దగ్గర అయితే పెట్టాము. ఇంక ఈవినింగ్ అయితే పూజ చేసింది అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఇంక తిరుపతి నుంచి తీసుకొచ్చిన బట్టలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇంటి నిండా ఉంచుకొని ఎందుకులే చేయటం, ఇల్లు క్లీన్ చేసుకొని సాయంత్రం చేద్దాంలే అని ఇంకా సాయంత్రం అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా పొంగల్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలేమో స్నానాలు చేపించాము, ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మనం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాము కదా, మనం ఎవరెవరికి ఇద్దామనుకున్నామో వాళ్ళందరికైతే ఇస్తాం కదా. చూడండి, ఎటు చూసినా కానీ అన్ని గుండ్లే కనిపిస్తున్నాయి. ఈ వ్లాగ్స్ పెట్టడానికి లేట్ అవుతూ ఉంది, ఎందుకంటే తిరుపతి వెళ్ళొచ్చిన కానీ అందరికీ కోల్డ్ కాఫ్, దానివల్ల అసలు తేరుకోలేకపోతున్నాం. టాబ్లెట్స్ వేసుకున్నా కానీ కాఫ్ అయితే అస్సలు తగ్గట్లేదు అనమాట. క్లైమేట్ చేంజ్ అయింది కదా, హైదరాబాద్ నుంచి తిరుపతి, మళ్ళీ తిరుపతి నుంచి గుంటూరు, గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చేసరికి క్లైమేట్ బాగా చేంజ్ అయిపోయింది. అందులోనే చలి ఉండటం వల్ల బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా పొంగల్ చేసిన తర్వాత మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ప్రసాదం ఇద్దామని చెప్పేసి. ఇంకా పిల్లలు అక్కడైతే కొంతసేపు ఆడుకున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఇంకా అక్కడ స్పెండ్ చేసాము. ఇంకా మళ్ళీ పిల్లలకి డిన్నర్ పెట్టాలి అని చెప్పేసి వచ్చాం అనమాట. ఇంకా నైట్ అవుతుంది కదా అని ఇంకా వాళ్ళు ఏంటంటే మూవీలో సాంగ్స్ పెట్టుకొని డాన్స్లు అయితే వేస్తూ ఉన్నారు వాళ్ళ అక్కతోటి. ఇంకా గుంటూరులో ఉన్నప్పుడైతే వీకెండ్స్ అట్లా వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. పాపం ఇప్పుడు చాలా మిస్ అవుతున్నారు అనమాట ఈ ఆటలు ఇవన్నీ. అందుకని ఇంక వాళ్ళు ఇప్పుడే కదా కలిసారని అందరూ అయితే బాగా ఆడుకుంటూ ఉన్నారు. చూడండి, గుండు బాస్ లాగా ఎట్లా ఎగురుతున్నాడు మా బాబు అయితే. నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది తను ఏది చేసినా కానీ. ఇంకా మా పాప ఏమో డాన్స్ వేస్తుంది అనమాట. ఒకసారి చూస్తే చాలు వేస్తుంది. వాళ్ళ అక్క చూపిస్తుంది ఎట్లా వేయాలని, తను చూసి వేస్తూ ఉంది. తనకి డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అందుకని కూచిపూడి డాన్స్కి కూడా పంపించాము లాస్ట్ సమ్మర్లో. ఇంకా హైదరాబాద్ వచ్చాక ఒక 1 మంత్ అయితే వెళ్ళింది, కానీ ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చాక వెళ్ళాలంటే తనకి ఇంకా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకని సర్లే ఇంక మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో పంపిద్దాంలే అని ఊరుకున్నాము. మూవీలో సాంగ్స్ ఏమన్నా టీవీలో చూస్తే అయితే వెంటనే వేస్తుంది అనమాట. ఒకసారి చూస్తే చాలు, ఇంకా స్కూల్లో ఏదైనా డాన్స్ నేర్పించినా కానీ దాన్ని చూసి వేస్తుంది అనమాట. ఇంకా అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆడుకున్నారు. తర్వాత ఇంక మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము ఈవినింగ్ నైట్ ట్రైన్కి వెళ్తున్నాం అనమాట హైదరాబాద్. ఇంకా పికిల్స్ ఏమన్నా తీసుకుందాంలే అని వచ్చాము. గుంటూరులో క్రాంతి పచ్చళ్ళు అని బాగా ఫేమస్ అనమాట. చాలామంది తీసుకువెళ్తూ ఉంటారు, ఫారెన్ వెళ్ళే వాళ్ళు కూడా. అట్లాగా టేస్ట్ అయితే బాగుంటుంది. మేము నిమ్మకాయ పచ్చడి తీసుకెళ్ళాము, అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. ఇంకా ఊరు వెళ్ళగానే కొంచెం ఏదన్నా పచ్చళ్ళు ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి అంతకుముందు కూడా తీసుకొచ్చేవాళ్ళం. టేస్ట్ అయితే బాగుంటాయి. మాకు నైట్ 11కి అనమాట ట్రైన్. ఇంకా 10కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంట్లో. ఇంకా అందరికీ నిద్ర వస్తుంది అనమాట, ఎందుకంటే ఈ 2 days నుంచి సరిగ్గా నిద్ర లేదు కదా. ఇంకా మేము వెళ్తున్నామని చెప్పి అందరైతే మేల్కొని ఉన్నారు. అందరికీ నిద్ర కళ్ళు అయితే ఉన్నాయి. మా పిల్లలు కూడా కొంచెం నిద్ర వచ్చినట్టు అట్లా ఉన్నారు. ఇంకా నిద్ర వస్తుందిలని ఇంకా అందరూ అయితే టీవీ పెట్టుకొని చూస్తున్నారు. పిల్లలు, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ చూడండి. ఇంక ఇక్కడైతే పడుకున్నారనమాట పిల్లలు. మేమైతే ఇంకా ఆటో బుక్ చేసుకున్నాము రైల్వే స్టేషన్కి, ఎందుకంటే బండి మీద ఇంకా బాగా చలిగా ఉంటుంది అని. మా బాబు ఇంకా నాయనమ్మ దగ్గరికి వెళ్ళి ఏవో ముచ్చట్లు చెప్తా ఉన్నాడనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తారు ఏంటని అడుగుతుంటే చెప్తున్నాడు అనమాట. అన్నీ బాగా చెప్తాడు కబుర్లు అయితే మాత్రం. ఇంకా పిల్లలు అయితే బాగా చెప్తున్నారు. మామూలుగా అయితే స్టేషన్ దగ్గరకు వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది కదా, అందుకని ఇంకెవరు రావద్దులే అన్నాము. ఇంక మా మేనల్లుడు అయితే బండి వేసుకొని వచ్చాడు. మేము ట్రైన్ ఎక్కిన దాకా ఉండి రావచ్చులే అని చెప్పేసి. చలి అయితే చాలా ఎక్కువగా ఉంది పిల్లలకు కూడా, అందుకే స్వెటర్లు వేసి మేము కూడా స్వెటర్లు వేసుకున్నాము. ఇంకా కార్తీక మాసంలో కదా చలి ఆ మాత్రం అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళ నాయనమ్మ అయితే ఇంకా డబ్బులు ఇచ్చిందనమాట కొనుక్కోండి అని. ఇంకా అవన్నీ తీసుకున్నారు. ఇంకా స్టేషన్కి అయితే వచ్చాం. మేము ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం, కాకపోతే పిల్లలకి హాఫ్ టికెట్ అనేది బుక్ అవ్వలేదన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళకైతే హాఫ్ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ట్రైన్ అయితే టైం ఉంది.
మేము ఏం చేసామంటే ఫస్ట్ ప్లాట్ఫామ్కి అన్నారని ఫస్ట్ ప్లాట్ఫామ్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. కానీ తర్వాత 6th నెంబర్ అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. పిల్లలేమో ఏంటో కొనుక్కుంటున్నారు. ఇక్కడ షాప్ ఉంది కదా, ఏదో కావాలని అడుగుతున్నారు. సరే కొనుక్కొద్దాంలే అని వెళ్ళారు. ఇంక నేనైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట వాళ్ళ కోసము. తర్వాత 6th నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాము. చూడండి, అది చిన్నపిల్లకి అయిపోయింది కదా. నేను ఎప్పటి నుంచో పెంచుకుంటున్నాను అనమాట జుట్టు, సన్నగా ఉన్నా కానీ తిరుపతి వెళ్ళినప్పుడైతే 3 కత్తెరలు అట్లా విద్దామని చెప్పేసి, కానీ నేను 3 కత్తెరలని నేను పైకి పట్టుకున్నా. ఆయన హాఫ్ ఇవ్వాలమ్మా అన్నారు. అవునన్నాను. అందుకని ఇంకా బాగా కట్ చేశారనమాట. ఓకేలేండి, ప్రాబ్లం ఏమి లేదు, నేను స్వామివారికి ఇద్దాం అనుకున్నాను కదా. అంతకుముందు కరోనా టైంలో అయితే ఇంటి దగ్గర చేయించుకొని ఆ ముడుపు కట్టి అవి తీసుకెళ్ళి మొన్న హుండీలో అయితే వేసాము. పిల్లలకి అట్లా అందరికీ చేస్తూ ఉంటారు కదా, అక్కడ హుండీ కూడా ఉంటుంది. ఇక్కడ ఏందో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూస్తే నా ఫేస్ ఏందో నాకే చాలా విచిత్రంగా అనిపించింది, చాలా పెద్దగా అనిపించింది. ఈ క్యాప్ పెట్టుకోవటం వల్ల లేకపోతే ఏమో కానీ చాలా అంటే చాలా పెద్దగా అనిపించింది. పిల్లలకి ఇంకా జలుబు చేసింది, మాకు కూడా అంతే ఉంది. వాటర్ చేంజ్ అయ్యాయి, చలి ఎక్కువగా ఉంది కదా, అందువల్ల ఇంకా ట్రైన్ కోసం అయితే ఉంటే మా బాబాయ్ అయితే ఇంకేదో కావాలని అడుగుతున్నాడు. మళ్ళీ ట్రైన్ వస్తుంది. అప్పుడే మేము 6th ప్లాట్ఫామ్లోకి వచ్చామన్నమాట. ఇంకేదో అడుగుతూ ఉన్నాడు కావాలి అని చెప్పేసి. కానీ ఇంకా ట్రైన్ వస్తుంది కదా అంటే ఇంకేదో మారం చేస్తూ ఉన్నాడు. ట్రైన్ రాగానే ఎక్కేసాం. మాకైతే పైన బెడ్ వచ్చాయన్నమాట. ఇంకా పిల్లల్ని 2 బెడ్లు కదా, ఒకరి దగ్గర పడుకోబెట్టుకున్నాము. కానీ పిల్లలతో కొంచెం నైట్ జర్నీ అంటే భయమే కదా, ఎక్కడ పక్కకు పడిపోతారేమో అని కొంచెం మెలకుగానే చూసుకుంటూ పిల్లలు పక్కన ఉన్నారా లేదా అని. ఎట్లయినా ట్రైన్ జర్నీ అంటే కొంచెం భయంగానే ఉంటుంది కదా, నైట్ టైము ఎట్లా ఉంటుందో చెప్పలేము, చాలా జరుగుతూ ఉంటాయి కదా. అందుకని పిల్లల్ని పక్కన ఉన్నారా లేదా అని మాటికి చూసుకుంటూ ఉండాలి. చాలా డిస్టర్బ్డ్గా అయితే నిద్ర పట్టింది. కాకపోతే నిద్ర అయితే బాగా వస్తుంది, కానీ మళ్ళీ పిల్లలు వాళ్ళు పడుకున్నట్టు ఉండరు కదా, పక్కకి అట్లా జరుగుతూ ఉంటారు, కిందకి జారుతూ ఉంటారు. అందుకని అట్లా చూసుకుంటూ ఉన్నాం. ఇంకా మార్నింగ్ అయితే లేచాము. మా పాప వాళ్ళేమో దిగి కింద కూర్చున్నారు. ట్రైన్ అయితే చాలా చోట్లకి చాలా లేట్కి వెళ్ళింది. అసలు అయితే 6:30కి వెళ్ళాల్సింది. మేము సనత్ నగర్ వెళ్ళేసరికి 9 అయితే అయిందనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడైతే ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా టిఫిన్స్ అవన్నీ బయట తెచ్చుకున్నప్పటికీ 9 అయిపోయింది కదా అని రాగానే బ్రష్లు చేసుకొని టిఫిన్ అయితే తెచ్చుకొని తినేసామన్నమాట. ఇంకా ఊరు నుంచి తీసుకొచ్చిన సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ సర్దేద్దామని నేనైతే అవన్నీ చూసుకుంటున్నాను ఏమేమి తెచ్చుకున్నామా అని. ఊరు వెళ్ళే ముందు నేను హౌస్ అది తుడుచుకొని వెళ్ళి క్లీన్గానే ఉందనమాట. ఎందుకంటే వెళ్ళే ముందు ప్రతిసారి ఇట్లా క్లీన్ చేసుకొని వెళ్తాను, ఎందుకంటే రాగానే ఇబ్బంది లేకుండా ఉంటుంది. పిల్లలతో రాగానే హడావుడిగా ఉంటుంది కదా. ఇంకా గుంటూరు నుంచి నేనైతే కరివేపాకు తీసుకొచ్చాను. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందనమాట. హైదరాబాద్లో కరివేపాకు కూడా 4 రెమ్మలు ఇచ్చి 10 రూపాయలు అంటున్నారు. అలాగే నెయ్యి కూడా తీసుకొచ్చాను పిల్లల కోసం అని చెప్పి. ఇది ఇంటి దగ్గర తయారు చేసిన నెయ్యి అనమాట. పిల్లలకి నెయ్యి వేసి పెడతాం కదా, అందుకని. అలాగే అవిసె గింజల కారం, అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి అయితే తీసుకున్నాము. ఇంకా మిగతా ఇంట్లో ఉన్నీళ్ళని తీసుకోలేదు. టిఫిన్స్లోకి అట్లా ఉంటుందని అల్లం పచ్చడి తీసుకున్నాం. పెరుగన్నంలోకి అట్లా నిమ్మకాయ పచ్చడి ఉంటే బాగుంటుందని ఇంక తీసుకొచ్చామన్నమాట. ఇంక ఇవన్నీ అయితే డబ్బాల్లోకి సర్దేసుకున్నాను. తర్వాత వంట చేసేసుకున్నాంలే అని. వంట అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా బట్టల బ్యాగులు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అయితే తీసి సర్దుతున్నాను. ఎక్కడ పెట్టేద్దాము, మళ్ళీ రేపటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి. ఇంక ఇవన్నీ సర్దుకుంటుంటే వాళ్ళైతే ఇంక ఫోన్లు చూసుకుంటూ ఆడుకుంటున్నారనమాట. సర్లే ఇంక టైం దొరికింది కదా అని చూసుకుంటున్నాను. ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ విడివిడిగా పెట్టాను కదా, అవన్నీ తీసి మళ్ళీ అన్నీ సర్దుకుంటున్నాను. పిల్లలకి తీసుకెళ్ళిన బట్టలు ఇవన్నీ ఇంక అన్నీ ఉతికే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ అన్నీ ఉతికేసాము గుంటూరులోని. ఇంక కాకపోతే ఇవన్నీ సర్దుకోవటమే అనమాట. ఇంక మొన్న తీసుకెళ్ళినవి అన్నీ ఉన్నాయి కదా, పౌడర్స్, షాంపూస్ అవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా సర్దుకున్నాను. బట్టలు కూడా ఎక్కడెక్కడ అయితే సర్ది పెట్టేసుకున్నాను. ఊరు వెళ్ళొచ్చామంటే మళ్ళీ 2 రోజులు పని అయితే ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. ఊరికి వెళ్ళే ముందైతే బట్టలు అవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ అవన్నీ వేసుకోవటం, వాషింగ్ మిషన్లో ఆరేసుకోవటం, మడతలు వేసుకోవటం, మళ్ళీ ఇంట్లో కొంచెం ఒకటి వెళ్ళేటప్పుడు అన్నీ ఖాళీ చేస్తాం కదా, సరుకులు అట్లాగా కూరగాయలు తెచ్చుకోవటం అని ఇవన్నీ అయితే ఉంటాయి. మాకు ఎవ్రీ ట్యూస్డే ఇక్కడైతే మార్కెట్ పెడతారు. ఇంకా ట్యూస్డే రోజు మార్కెట్లో అయితే వెజిటబుల్స్ అవి అయితే తెచ్చుకున్నాము. ఇంకా గుంటూరులో మా వారు ఏంటంటే ఆయుర్వేదం షాప్లో నాకు హెయిర్ ఆయిల్ తీసుకొచ్చారు. హెయిర్
బాగా ఊడిపోతుందనమాట. చాలా అంటే చాలా ఎక్కువ ఊడుతుంది. అందుకని ఏవో 2 ఆయిల్స్ అయితే తీసుకొచ్చారు. రోజు మార్చి రోజు ఒక్కొక్కటి రాసుకోవాలంటే అవి ట్రై చేయాలి. ఇప్పుడైనా హెయిర్ ఊడకుండా ఉంటుందేమో. అలాగే పళ్ళ పొడి కూడా తీసుకొచ్చారు. మనం పేస్ట్లు అవి వాడుతూ ఉంటాం కదా, అవి ఎక్కువ వాడకూడదంట. ఏవో పళ్ళ పొడి తీసుకొచ్చారు. అదైతే చాలా ఘాటుగా ఉంది. కొంచెం వేసుకుంటేనే సరిపోతుంది. అది రుద్దుకోవటం వల్ల నోటి నుంచి దుర్వాసన కూడా రాకుండా ఉంటుందని చెప్పారంట. కానీ మనకు కొంచెం అయితేనే చాలా ఘాటు అనిపిస్తుంది. ఆ పళ్ళ పొడి అయితే కొంచెం ఎట్లా ఉందంటే డాబర్ రెడ్ టూత్పేస్ట్ టైప్లో ఉంది. నాకైతే ఫ్లేవర్ కొంచెం, ఎందుకంటే అది కూడా ఘాటుగా ఉంటుంది కదా, రుద్దుకున్నప్పుడైతే నాకు కొంచెం అలానే అనిపించింది. మనం ఇది వేలుతో అయినా రుద్దుకోవచ్చు, లేకపోతే బ్రష్ మీద వేసుకొని అయినా రుద్దుకోవచ్చు. ఈ మధ్య వీడియోస్ లేట్గా పెట్టడానికి కూడా కారణం అయితే ఉంది. వాచ్ అవర్స్ అయితే బాగా తగ్గిపోయాయి. మినీ మానిటైజేషన్ అవుతుందన్న టైంలో నాకైతే వాచ్ అవర్స్ చాలా తగ్గిపోయానమాట. ఇంక ఇంట్రెస్ట్ కూడా పోయింది. కానీ మళ్ళీ చేస్తున్నాం కదా అని మళ్ళీ కొంచెం మనసు ఉండట్లేదు. అందుకని అప్పుడప్పుడు ఇంక అట్లా పెడుతూ ఉన్నానమాట వీడియోస్. నాకైతే 2900 వాచ్ అవర్స్ ఉన్నాయి. ఇప్పుడు 1500 వాచ్ అవర్సే ఉన్నాయి. కానీ అవన్నీ ఎప్పటికి రీచ్ అవ్వాలి ఏంటని ఒక్కొక్కసారి అయితే ఇంకా ఆపేద్దామా అని అయితే అనిపిస్తుంది. కానీ ఒక 4 రోజులు ఆపేసిన తర్వాత మళ్ళీ అనిపిస్తుంది పెడదామా అని. ఇంకేదో అలా డైలమాలో అయితే పెడుతున్నాను అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చూస్తున్న వాళ్ళు ఫుల్ వీడియో చూస్తున్నట్లయితే నాకు వాచ్ టైం అయితే కలిసి వస్తుంది. మరి చూస్తున్నారో లేదైతే నాకైతే తెలియదు. వాచ్ అవర్స్ ఏంటంటే మనకి 1 ఇయర్ అట్లా అయ్యే కొద్ది వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి. నా ఛానల్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అవుతుంది కదా, అందుకని వాచ్ అవర్స్ అన్నీ డౌన్ అయిపోతూ ఉన్నాయన్నమాట. అందుకని ఒక్కొక్కసారి అయితే అస్సలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు వీడియోస్ తీసి పెడదామని కూడా. అందుకే మొన్న అయితే ఇంకా వీడియోస్ అయితే తీద్దామనుకున్నాను, కానీ ఇంకేమో పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ లేక అయితే పెట్టలేదు. ఇంకా అక్కడైతే గుడి దగ్గర అయితే ఇట్లాగ మేము ఆవు దూడ అవి కొన్నాం కదా, అవి అయితే చూసుకుంటున్నాను. అలాగే కుంకుమ పిల్లలకి ఇవైతే రోజ్ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. అచ్చం దూరం నుంచి చూస్తే అచ్చం రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. చాలా రియలిస్టిక్గా అనిపించాయి. పిల్లలకి అట్లా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇది ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే బ్యాంగిల్స్ అవన్నీ కూడా సర్దేసుకున్నాను.